ఓ పక్క సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులేమో మేము దేన్నైనా విమర్శిస్తాం లేదా దూషిస్తాం, ఇది మా రాజ్యాంగపరమైనటువంటి హక్కు. ఇప్పుడు ఈ ప్రాసెస్కి సంబంధించి మీరు ఈ సోషల్ మీడియాలో వినియోగించుకోవటంలో మరి ఒకళ్ళు చేసేవాడికి ఖచ్చితంగా లక్ష్యం ఉంటుంది, కానీ మధ్యలో ఎవరికి కూడా ఆ లక్ష్యం యొక్క అర్థం తెలియకపోవచ్చు. కొంతమంది సోషల్ మీడియా సంస్థలు ఏంటంటే ఏదో ఒక పార్టీకి పనిచేసి డబ్బులు తీసుకుని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేయటం అనేది జరుగుతుంది. గతంలో మనం చూసాం, హైకోర్టు జడ్జీల మీదే చేశారు, కానీ గతం హైకోర్టు జడ్జీల మీద చేశారు. నేను ఆశ్చర్యపోయా, వీళ్ళకి ఇంత ధైర్యం ఏంటరా హైకోర్టు జడ్జీల మీద చేశారు. తీరా చూస్తే ఏమైంది, సిఐడికి ఇచ్చారు ఆ కేసు. సిఐడి ఏం చేయలే, నేను అనుకున్నా పట్టుకోక తప్పదు అనుకున్నా. సిబిఐకి ఇచ్చారు, అది ఏమైందో తెలియదు. సో ఓ పక్కన ఆర్కెస్ట్రేటెడ్ క్యాంపెయిన్ బై పొలిటికల్ రైవల్స్లో భాగం కావద్దు, వాళ్ళ యొక్క యుద్ధంలో మనం పాత్రధారులు కావద్దు. మన వాయస్సు మనది సొంతంగా ఉండటం ఒకటి, రెండు ఏ రకంగా మాట్లాడాలనే దానిలో ఒక పద్ధతిగా చేయాల్సిన అవసరం ఉంది. అబద్ధాలు మాత్రం చెప్పకూడదు, ఎగ్జాగరేషన్స్ చెప్పకూడదు, తెలుసుకుని మాట్లాడాలి. ఒకవేళ తేడా వస్తే దాన్ని కరెక్షన్ చేసుకునే విధంగా వెళ్ళాలి. అయితే జనరల్గా ఎట్లా ఉంటుందంటే 4-5 కేసులు కాగానే జనాలు భయపడటం అనేది నార్మల్, అది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక పద్ధతి వస్తుంది, మనకు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోవాలా, మాట్లాడే విధంగా మాట్లాడాలా, విషయాన్ని చెప్పాలా. అప్పటికీ తప్పుడు కేసులు పెడతాయి, అది పెట్టబడిన వ్యక్తి యొక్క కమిట్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. అతనికి కమిట్మెంట్ ఉన్నట్టయితే కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. అతను తప్పు చేయనప్పుడు కేసులు ఎట్లాగో కోర్టుల్లో నిలిచేవి కాదు, కోర్టులో నిలవని కేసుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సో ఆ ప్రాసెస్కి మెంటల్గా రెడీ అయి ఉండాలి. సార్, డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, మీరు చెప్పినటువంటి సూచన చాలా బాగుంది. అంటే ఈ రోజున ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తి ప్రభుత్వం అందించేటువంటి ఏదో ఒక లబ్ధికి, తాను చేస్తున్న ఉద్యోగానికో లేకపోతే తాను తీసుకునేటువంటి సంక్షేమ పథకాలకో తను బలహీనుడై ఉన్నాడు. ఈ రోజున అధిక శాతం మంది ప్రజలు, అందాక బాగా డబ్బు ఉన్న అతను వ్యక్తి, ఒక 100 కోట్లు తాతల నుంచి 100 ఎకరాల పొలం ఉండి ఎకరం ₹1,00,00,000 ఉన్నప్పటికీ కూడా 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాడు, ఒక కాంట్రాక్ట్ బిజినెస్ లేకపోతే ఒక ఇండస్ట్రీ నడపటము. వాళ్ళు రేపొద్దున లైసెన్సులు రద్దు చేస్తారనో లేకపోతే క్రిమినల్ కేసులు పెడతారనో భయానికి లోనవుతున్నారు. చాలామంది అభద్రతాభావంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి నినదించేటువంటి ఈ దమ్ము ధైర్యాలు ఈ రోజు రాష్ట్ర ప్రజలకి లేవు అనేటువంటి అందరూ తెలిసిన సత్యం, మీరు కాదంటారా? ఇప్పుడు మనం గతంలో గవర్నమెంట్ చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూసాం. ఇవన్నీ జరగబట్టేగా ఆయన పోయింది. నేను అనేది ఏంటంటే అందుకే గవర్నమెంట్లు పడిపోతాయి అంటున్నా. ఇది ఒక పాయింట్, వాళ్ళు పడిపోతారు. సెకండ్ పాయింట్, సామాన్యుల సంగతి ఏంటి? సామాన్యుడు ఇప్పుడు the people get the government they deserve అన్నారు. ఇఫ్ దే డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ దే విల్ గెట్ దట్ ఓన్లీ. అందుకనే ఈ రోజున ఇన్ని సమస్యలు చెప్పాను మీకు. అవును, ఎస్సీలు దాదాపుగా ఈ రాష్ట్రంలో 80-90 లక్షల మంది ఉంటారు. అందులో చాలామంది క్రిస్టియన్లు ఉంటారు. ఎస్సీ స్టేటస్ ఇవ్వనప్పుడు అసలు ప్రభుత్వం బతకగలదండి? ఎందుకు బతకనిచ్చారు ఆలోచించుకోవాలి. మనం ఓటేసి ప్రభుత్వం వస్తుంది, కానీ వాళ్ళు మనకి పని చేయట్లేదు. ఇది ఎసెన్షియల్ థింగ్, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. అందుకని ప్రతి ఎస్సీ క్రిస్టియన్ ఇది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. పూర్వం అంటే చదువు సంఖ్య లేదు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు చదువు పెరిగింది, మీడియా పెరిగింది. ఈ ప్రభుత్వం నాకెందుకు చేయదు, చేయనప్పుడు దాన్ని ఇట్లాంటి పోరాట స్ఫూర్తి మనలో వచ్చినప్పుడే మనకి అయాచితంగానండి, ఒక మాట చెప్తా, మనకు అయాచితంగా ఓటు హక్కు వచ్చింది. మీకు ఈ ఓటు హక్కు ఆషామాషిగా రాలా. 1935 ఎన్నికల్లో 10 నుండి 12% ఓటు హక్కు ఉంది. ఎవరికి ఉంది ఓటు హక్కు? చదువుకున్న వాళ్ళకి, ఆస్తి కలిగిన వాళ్ళకి, ట్యాక్స్ పేయర్స్కి, భూములు ఉన్న వాళ్ళకే హక్కు ఉంది. ఈ రోజున అందరికీ హక్కు వచ్చింది, ఓటు హక్కు వచ్చింది. ఈ ఓటు హక్కు విలువ ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. నాకు షేర్ ఉంది గవర్నమెంట్లో, నాకు ఒక్క ఓటు ఉందంటే ఒక షేర్ ఉంది. నేను ఈ గవర్నమెంట్ నా క్యారెక్టర్ని బట్టే ఈ గవర్నమెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఇలా ప్రతి వ్యక్తి కూడా, నేను ఇందాక చెప్పిన జనసమూహాలు ఏవైతే ఉన్నాయో, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ, మొత్తం కలిపి 92% ఉన్నారండి ఈ రాష్ట్రంలో.
ఈ 92% ఈ మెసేజ్ అర్థం చేసుకోవాలి.